నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు. పరశురాముడి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి భీష్ముడికి చెప్తున్నారు. భీష్ముడి దగ్గర నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు. ఆయనేసేవి ఆయనేసేస్తున్నాడు, ఈయనేసేవి ఈయనేసేస్తున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. మోహనాస్త్రం చేత పట్టుకుని ఉన్నాడు కదా, ఏ క్షణంలోనైనా వేయడానికి, ఇంకా యుద్ధానికి పరిసమాప్తి తీసుకురావాలని. అప్పుడు ఏ వసువులు మోహనాస్త్రం స్ఫురణకు రావడానికి కారకులో ఆ వసువులే పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి గురువుగారు ముందు యుద్ధాన్ని ఆపి నిన్ను మెచ్చుకోవడం కాదు, నువ్వే యుద్ధాన్ని ఆపు, అది మర్యాద, ఆపు అని భీష్ముడితో అన్నారు. గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు పరశురాముడు అతని పాలికీవు భక్తి మెరయనేగి ప్రణమిల్లి తదనుగ్రహంబు పడయవలయు అనఘ ఇప్పుడు నువ్వు మోహనాస్త్రాన్ని ప్రయోగించు. నువ్వు మోహనాస్త్రాన్ని సంధించబోతున్నావన్న విషయం తెలుసుకోలేని అమాయకుడు పరశురాముడు కాడు. తనకి మోహనాస్త్రం తెలియదన్న విషయం తెలియనివాడు కూడా కాడు. కాబట్టి ఇప్పటికే గురువుకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు కానీ ప్రయోగిస్తే తాను పడిపోయినట్టే, కాబట్టి నువ్వే గెలిచినట్టని గురువుకి తెలుసు. కానీ ఆ మాట గురువు గారు అనాలా, ఆ మాట గురువు అనవలసిన అవసరం లేకుండా నువ్వు వెళ్ళి నమస్కారం చేసి నేల మీద పడాలా? మర్యాద అని ఒక మాట ఉంది కదా, ఎంత నువ్వే గెలిచినా గురువుగారు గెలిచినట్లే భావన చేయాలి, అప్పుడే నువ్వు ఉత్తమ శిష్యుడు. కాబట్టి గురుడు బ్రహ్మవిదుడు, ఆయన బ్రహ్మమును ఎరిగినవాడు, మహానుభావుడు. అసలు ఆ భావన లేకపోతే గురువు ఎందుకు అవుతాడండి? గురువు తన ప్రజ్ఞ వలన అవడు, శిష్యుడి యొక్క భావన ప్రకర్ష వలన, ఆ భావనలో ఉన్న గొప్పతనం వల్ల గురువు అవుతాడు. లేకపోతే ఆయన ఎంత గొప్పవాడైనా శిష్యుడి దృష్టిలో పనికిమాలినవాడైతే ఇంకా ఆయన ఎలా గురువు అవుతాడు? ఆయన నిజంగా సత్తా కలిగిన వాడు కాకపోయినా శిష్యుడు మా గురువు గారు గొప్పవాడన్నాడు, గురువు గొప్పవాడై భగవంతుడు గురువై ఆశీర్వదించి కాపాడతాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి. ఆయన ఆపి ఒరే నాయన నువ్వే గెలిచేసినట్టురా అనడం కాదు, నువ్వు ముందెళ్ళు. ఎంత ధర్మం అండి! ఏ మోహనాస్త్రం స్ఫురింపచేశారో వాళ్లే ప్రయోగించవద్దు, కానీ నువ్వు ముందు రథం దిగి వెళ్ళి నమస్కారం చేయి అని. గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు, ఆయన తేజస్సు అసామాన్యం, మహానుభావుడు. తప్ప గురువు గురించి తక్కువ ఒక్క మెట్టు ఆలోచించకూడదు. నాకు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను గొప్పవాడిని ఆలోచన చేయకు. అతని పాలికీవు భక్తి మెరయనేగి ప్రణమిల్లి, నువ్వు ఎంతో భక్తితో, అంటే నీ కోదండం నీ బాణాలు అన్ని రథంలో పెట్టి కిందకి రీపో, దగ్గరికి వెళ్ళు, ఆయనకి వంగి నమస్కారం చెయ్యి. ఏరా యుద్ధం ఆపేశావు, ఓడిపోయావా అంటాడా? అనడు. అంత అమాయకుడా, అంత బోకరించేవాడా? అపార ప్రజ్ఞాశాలి. నీ దగ్గర మోహనాస్త్రం ఉంది, తన దగ్గర లేదని తెలుసు. నువ్వు ప్రయోగించకపోయినా నువ్వు గెలిచావని తెలుసు. ఆ మాట ఆయన అనాలి, నువ్వు అనకూడదు, ప్రయోగించకూడదు. ఉందని తెలియాలి అంతవరకు. నువ్వు అనకూడదు గురువుగారిని గెలిచానని. ఆ స్థితి వచ్చే వరకు యుద్ధం చేయకూడదు, నువ్వు ప్రయోగించకూడదు. అసలు ఆ హద్దు పాటించడం ఎంత కష్టం అండి, దానికి ఎంత ఓర్పు ఉండాలండి. అది ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు పొరపాటు చెయ్యకుండా కాపాడుకుంటారు. దేవతలు పెద్దలు అందరూ కాపాడి రక్షణ చేస్తూ ఉంటారు. అందుకే కదా రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే, రాముడి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఏ ఏ కాలమునందు ఎటువంటి రక్షణ ప్రసరించాలో అది అలా ప్రసరిస్తుందంతే, అందులో సందేహం అక్కర్లేదు. ధర్మో రక్షతి రక్షిత, ఈ జాతి సందేశం అది. యావత్ ప్రపంచానికి భారతదేశం చెప్పినటువంటి గొప్ప సందేశం. ధర్మమును పట్టుకున్న వాణ్ణి ధర్మము రక్షించి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వే వెళ్ళు అని తన అనుగ్రహంబు వడయవలయుననఘ. ఇప్పుడు నువ్వు పాపాన్ని మూటగట్టుకోకూడదు, పాపములు లేనివాడా అనగా. ఇప్పుడు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ వినయానికి గురువు సంతోషించాలి. వెంటనే ఆయన రథం దిగి గురువుగారి దగ్గరికి వెళ్ళి శిరస్సు ఉంచి నమస్కారం చేసి నిలబడ్డాడు. ఒక్క మాట మాట్లాడలా. గురువుగారు మీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉందండి, నేను వేసేస్తే ఏమైపోతుందండి, నేను వేయలేదండి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడలా. వంగి నమస్కరించి నిలబడ్డాడంతే. ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి అంబవంక తిరిగాడు. నిజానికి వాడు అస్త్రప్రయోగం చేస్తే ఈ యుద్ధంలో వాడు గెలుస్తాడు.
ప్రకటనంగా గెలుస్తాడు. కానీ వాడు గురుభక్తితో అస్త్రప్రయోగం చేయలే. వాడే యుద్ధంలో గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. అంబా, నేను ఓడిపోయాను కాబట్టి నా మాట నిలబెట్టుకోలేడు. నేను నీతో ఏం చెప్పాను? భీష్ముడు నీకు న్యాయం చేసి విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేసేటట్టయినా చేస్తాను, లేదా భీష్ముడి తల తెంపేస్తానని చెప్పాను. విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయమని చెప్పాను, వినలేదు, అధర్మం అన్నాడు. అతడిదే ధర్మం అనడానికి గుర్తు యుద్ధంలో నేను ఓడిపోయాను కాబట్టి నేను ఆయన తల త్రుంచలేను. గెలుపు ఓటములు యుద్ధంలో తెలుస్తాయి. నేను చెయ్యవలసిన కర్తవ్యం నేను చేశాను, ఏ మాట ఇచ్చానో ఆ మాట కోసం పరిశ్రమించాను, వాడు గెలిచాడు. కాబట్టి ఇప్పుడు నేను వాణ్ణి శాసించడం కుదరదు, నీ దారి నువ్వు చూసుకో అని ఆయన వెళ్ళిపోయాడు. అంటే బహుశః గురువుతో యుద్ధం చెయ్యవలసిన అవసరం ఏర్పడి ఇన్ని రోజులు యుద్ధం చేసిన తరువాత ధర్మానికి భగవదనుగ్రహంగా ఒక అస్త్రం ఆయన మనసులో స్ఫురించి అస్త్రప్రయోగం చెయ్యకుండానే నారదాది మహర్షులు, జమదగ్ని ఇంతమంది వచ్చి శిష్యుడు గెలిచాడు అని గురువుగారు ఒప్పుకునేటటువంటి స్థితి కల్పింపబడడం, ధర్మానికి శిష్యుడు నిలబడ్డాడు అనేటటువంటి సంఘటన నిరూపణం కావడం. ధైర్యం దేనికి కావాలి అంటే, అప్పటికి కష్టమనిపించినా ధర్మాన్ని పట్టుకున్నవాడు గెలిచి తీరుతాడు. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు. అధర్మాత్ముడు అప్పటికి గెలిచినట్టు ఉంటాడు, అధర్మాత్ముడు అప్పటికి సంతోషించినట్టుగా ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతమైన ఆనందము ధర్మాత్ముడివి. అధర్మాత్ముడు అప్పటికి మెరిసిన సర్వనాశనం అయిపోతాడు. ధర్మాన్ని వదిలిపెట్టకు సుమా, ధర్మమును పట్టుకున్న వాడికి అన్ని రకములైన అనుగ్రహములు ఉంటాయి అని మనకి మహాభారతంలో భీష్మోపాఖ్యానం ద్వారా, అంబ విషయంలో గురువుగారినే గెలవడం ద్వారా భీష్ముడు ఆవిష్కరించాడా లేదా? కాబట్టి అసలు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని తొడిగాడు. బహుశः ఇలా జరగడం అనేటటువంటిది ఆర్షవాంగ్మయంలో ఎక్కడా కనపడదు. అంత అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం భీష్మాచార్యుల వారి జీవితంలో ఆవిష్కృతమైంది. ఆయనకి ధర్మం మీద ఎంత ధృతి, ఎంత పట్టుదల అన్నది అర్థమవుతుంది. ఇంత ధర్మాత్ముడు పరశురాముడే గెలవలేకపోయాడు, ఆయనని గెలవడం సాధ్యం కాదని జమదగ్ని లాంటి వాడు చెప్పాడన్న తర్వాత అంబేం చెయ్యాలి? నిజానికి వెళ్ళి భీష్ముడి కాళ్ళ మీద పడాలి. దోషం అయిపోయింది, నా జీవితానికి న్యాయం జరిగేటట్టు చెయ్యి అని అడిగితే భీష్ముడు ఏం చేసి ఉండేవాడు? ఆమె భీష్ముని ఆశ్రయించలేదు. భీష్ముని మీద పగ రెట్టింపయింది ఆవిడికి. పరశురాముణ్ణి కూడా గెలవనివ్వలేదే, నేను అనుకున్న మాట నెరవేరలేదే, వేరొకసారి అవమానం పొందాను. ఎందుకని? అంబా, భీష్ముణ్ణి నేను గెలవలేకపోయాను, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు కదా పరశురాముడు. కాబట్టి వేరొకసారి భీష్ముడు ఎదురుగుండా ఓడిపోయాను, భీష్ముణ్ణి చంపి తీరవలసింది. మరింత పగబట్టి ఆమె పుణ్యాశ్రమములు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటికీ బయలుదేరి వెళ్ళింది. ఎక్కడెక్కడ నదీ తటములు ఉన్నాయో వాటన్నిటికీ వెళ్ళింది. అసలు స్త్రీకి సాధ్యం కానటువంటి రీతిలో, అనితర సాధ్యమైన రీతిలో, అంటే పురుష శరీరము కన్నా స్త్రీ శరీరం కొంత కోమలత్వం ఎక్కువ ఉంటుంది కదా, కొంత బడలిక ఎక్కువ ఉంటుంది కదా, నియమపాలనలో కొంత క్లేశం ఉంటుంది కదా, అరణ్యాలు పట్టి ఒంటరిగా ఎక్కడో ఉండి చెయ్యడం సాధ్యం కాదు కదా. అయినా వాటిని తట్టుకుని దేనికి? కేవలం భీష్ముడి మీద పగతో ఆమె తపస్సు చేస్తూనే ఉంది. ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది ఆవిడికి. ఎంత తపస్సు అనుకుంటున్నారు? విశ్వామిత్రాది మహర్షులు తపస్సు చేసినటువంటి సిద్ధాశ్రమం లాంటి ప్రదేశాలు వెతుక్కుని తపస్సు చేసింది. ఎందుకని అంటే, ఒక చోట చేసిన పుణ్యం కన్నా వేరొక చోట చేసినటువంటి పుణ్యం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. నేను ఒక పృథివీలింగాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఒకెత్తు, నేను శ్రీశైలంలో మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్లు ఆయన మీద పోయడం ఒకెత్తు. కోట్ల పర్యాయములు చేసిన అభిషేక ఫలితం మల్లికార్జున లింగానికి చేస్తే వస్తుంది. ఎందుకంటే అది జ్యోతిర్లింగం, స్వయంభూ. నేను చేసినది పృథివీలింగం, దీని ఫలితం ఒకటి, దాని ఫలితం ఒకటి. ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టిన దానికి, కడుపు నిండా ఉన్నవాడికి మీకు ప్రేమగా ఉందని అన్నం పెట్టిన దానికి తేడా ఉందా లేదా? మీకు ప్రత్యక్షంగా కనపడితే ఒక ఫలితమును, శాస్త్రం చెప్తే ఒక ఫలితమునా?
నమ్మకం ఉంటే శాస్త్రం చెప్పిన దాని మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కంటికి కనపడవు, అంతే తేడా. ఇది మీకు కంటికి కనపడుతుంది, తెలుస్తుంది. అన్నం తిన్నవాడికి అన్నం పెడితే అంత సంతోషం ఉండదు. ఆకలి కొన్నవాడికి మీరు పెట్టిన దాని వల్ల సంతోషం ఎక్కువ అన్నది అనుభవంలో తెలుస్తుంది. కొన్ని ఇక్కడ అనుభవంలో తెలియవు, శాస్త్ర ప్రమాణముగా తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒక స్వయంభూలింగానికి చేసినటువంటి అభిషేకం విశేష ఫలితాన్ని ఇచ్చినప్పుడు కొన్ని ఆశ్రమ తటముల యందు, కొన్ని నదీ తీరముల యందు చేసినటువంటి తపస్సు కూడా అంత ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. పూర్వం మహారాజులు అంతఃపురాలు లేక యజ్ఞయాగాది క్రతువులు అక్కడ చేయకుండా నదీ తీరానికి వెళ్ళి చేశారు. దశరథ మహారాజు గారు సరయూ తీరంలో ఎందుకు చేశాడు అంటే నదీ తీరం అనేటటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కోటేశ్వరరావు చెప్పాడని గుండెలు బాదుకోకూడదు, పురాణాల్లో చెప్పారు. గోశాల అంత గొప్పది, నైమిషారణ్యం అంత గొప్పది, నదీ తీరం అంత గొప్పది, దేవాలయం అంత గొప్పది, అవన్నీ పవిత్ర భూములు అని శాస్త్రాలు చెప్తున్నాయి. గోష్ఠము, గోవులు తిరిగిన భూమి యందు అత్యంత పవిత్రము. మహాత్మా గాంధీ గారంతటి వారిని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కలుసుకుని మాట్లాడవలసి వస్తే ఎక్కడ కలుసుకుంటారనుకున్నారు అందరూ. గాంధీ గారు కాంచీపురం వెడితే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడారు. శ్రీశైలం వెడితే మహాస్వామి వారు గోశాలలో పడుకుని నిద్రపోయేవారు. మహాత్ములైన వారు గోశాలను అంత పవిత్ర ప్రాంగణంగా భావన చేశారు. అంత గొప్పగా ఆ గోశాలని చూశారు, తరించారు, ఆశ్రయించారు. అవి ఆధారం చేసుకునే మనం చెప్తాం. అంతేగాని గోవేమిటి, గోవుకంత ఫలితం ఉంటుందా అంటే శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నాం కానీ అన్యమైన మాట చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం అవుతుంది? కాబట్టి ఆ ఎక్కడెక్కడ తపస్సు చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయో అక్కడక్కడికి వెళ్ళి తపస్సు చేసింది ఆవిడ. ఇవన్నీ ప్రమాణములు ఎందులోనూ అంటే భారతాది వేద సమానమైన గ్రంథములలోంచే లభిస్తాయి అంతే. అసలు నిజానికి ఈ అల్లరంతా ఎందుకు మొదలైందంటే ఓ గోవు వల్లేగా. అసలు ఆ నందినీ ధేనువుని 8వ వసువు అపహరించకపోతే ఈ భీష్ముడు కథ అంతా ఎక్కడిది? ఇంత గొప్ప కథ నడవడానికి ఆధారం ఇది. పంచమవేదమైన భారతంలో ఇంత జ్ఞానం అందడానికి ఆధారం ఎక్కడ పుట్టింది? ఎత్తుకెళ్ళాడో ఇంకోటి చేశాడో ఆవులోంచేనా వచ్చింది? ఒక ఆవుని ఎత్తుకెళ్ళకపోతే భీష్ముడు వచ్చి ఉండేవాడు కాదు. అంటే ఆవుని ఎత్తుకెడితే భీష్ముడు పుడతాడా అండి అని అడక్కండి. ఆ సందర్భానికి అలా అన్వయం అయిందంతే. కాబట్టి ఆమె అంత గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది. స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అంటే ఆవిడండి, నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను. భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను. ఆమె అంత గొప్ప తపస్సు చేస్తుంటే ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది. స్త్రీలకు సాధారణంగా అత్యంత క్లిష్టమైనటువంటి నియమములనన్నింటినీ పరిపాలన చేస్తున్నావే, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, దేని కొరకు నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అంటే ఆవిడండి, నేను భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని పొందాను. భీష్ముని మీద పగతో భీష్ముణ్ణి చంపడం కోసం తపస్సు చేస్తున్నాను. భీష్ముని వలన మిక్కిలి పరాభవాన్ని ఆవిడ పొందిందా? భీష్ముడు ఆవిడ్ని పరాభవించాడా? ఆవిడ సాళ్వుణ్ణి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నా మనసు ఆయనకి ఇచ్చాను అని చెప్పగానే విప్రులకు పుణ్యాంగనలకు ఇచ్చి వెంటనే పల్లకీలో ఆవిడ్ని సాళ్వుడి దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు మాట్లాడాల. ఆవిడ్ని మిక్కిలి పరాభవించింది. ఎప్పుడు పరాభవించాడు? అసలు నిజంగా పరాభవించింది నిజమైతే అంబికా అంబాలికకి కూడా అదేగా చేశాడు. మరి అంబికా అంబాలిక ఆ మాట అనలేదుగా, విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకున్నారుగా. మరి ఈవిడ ఒక్కతేగా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటారని అక్కడికి పంపించేశాడు. అక్కడతో సరిపోయింది. చేసుకోకపోతే వాడి తప్పు, చెప్పకపోవడం నాన్న తప్పు, రథం ఎక్కినా చెప్పకపోవడం ఈవిడి తప్పు, యుద్ధం చేసినా చెప్పకపోవడం సాల్వుడి తప్పు, మధ్యలో భీష్ముడి తప్పు ఏమిటి? మిక్కిలి పరాభవం చేశాడని భారతంలో లేదు. అంటే ఆమెకి మనసులో కక్ష ఉంది కాబట్టి ఆ పేరెత్తేటప్పటికి ఏమైనా మాట్లాడదు. అంటే పగ మనసులోకి ప్రవేశించకూడదు. కానీ పగ మనసులోకి ప్రవేశిస్తే ఎంతటి ధర్మచారిత్రమున్న వాళ్ళ మీదైనా ఎంత అభాండం వేసి ఎంత వక్రదృష్టితో ఆవిష్కరించడానికైనా సిద్ధపడిపోతారు. అంబ జీవితం చెప్పట్లా, ఎక్కడో ఉండవు, అన్నిటికీ నిదర్శనాలు పురాణాల్లోనే ఉంటాయి. కాబట్టి
గంగ అంది, నీది వక్రమైన చారిత్రం. ఆవిడికి తెలియదు ఏం జరిగిందో. తన కొడుకేగా భీష్ముడు, ఏం జరిగిందో తెలియందా? పరశురాముడితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదా? తాను ఎన్ని మాటలు రాయబారానికి వెళ్ళింది, యుద్ధానికి ముందు వెళ్ళింది, యుద్ధం జరుగుతుండగా వెళ్ళిందా, బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలా ఆమె అంది, నువ్వు నిష్కారణంగా భీష్ముడి మీద పగబెంచుకుని తపస్సు చేస్తున్నావు ఆయన్ని చంపుతానని. నీకు సాధ్యం కాదు, నువ్వు చంపలేవు. సరిగదా, నువ్వు ఇంత తపస్సు చేసేసావు కాబట్టి నీ శరీరము నీరైపోతుంది. ఇంచుమించు శాపవాక్యే. ఇంకా ముందుకి తపస్సు చేస్తే కదా నీ కోరిక తీరడం. అందుకని శరీరం ఉండదు, నీరైపోయి నదిగా మారిపోతుంది. మరి ఇంత పవిత్రమైన శరీరం, ఇంత తపస్సు చేసిన శరీరం ఏమైపోవాలి? నీరైపోయి ఓ బ్రతకుంటగానో అలాగా ఉండిపోతే ఎలా? అది నది అయితే దాని తేజస్సు దానికి ఉంటుంది. అందుకని నదీ రూపంగా ప్రవహిస్తాం. అప్పటికి మధ్యమండలంలో ఉంది అంబ. ఆమె శరీరం నీరై ప్రవహించడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఒక పక్క శరీరం నీరై ప్రవహిస్తుంటే మిగిలిన శరీరంతో తపస్సు చేసి గంగ శాపాన్ని దాటింది. దాటి సగం శరీరాన్ని నిలబెట్టుకుంది నీరవ్వకుండా. ఎందుకు అంటే భీష్ముణ్ణి చంపాలన్న కోరిక తీరాలి, భగవద్దర్శనమై వరం పొందాలి. ఈ పగ సాధన కింద మారిపోయి ఉంటే అసలు అంబ జీవితం ఎంత పుణ్యప్రదమైపోయి ఉంటుండేదో, ఎంతమందికి ఆదర్శం అయిపోయి ఉంటుండేదో. అసలు ఇలా ఎవరైనా సాధన చేయగలరా అనిపించేది. కానీ ఆవిడ చేసిందంతా అంత పగతో చేసింది. సగం శరీరాన్ని మిగిల్చుకుంది. ఎలా అంటే గంగ శాపాన్ని కూడా అతిక్రమించి నిలబెట్టుకుంది. అంత తపస్సు చేసి సగం శరీరాన్ని నిలబెట్టుకుని ఆ సగం శరీరంతో తపస్సు చేస్తే భగవంతుడికి కూడా నియమాలు ఉంటాయి. అంత ఘోర తపస్సు చేసిన తరువాత ఏ కోరిక కోరుతారన్నది వదిలిపెట్టండి, ప్రత్యక్షమై తీరవలసిందే. అందుకే శంకర భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. బా ఏమి నీ కోరిక అని అడిగాడు. నేను భీష్ముణ్ణి చంపేయాలి, యుద్ధంలో భీష్ముణ్ణి చంపాలి, నాకు ఆ వరం ఇవ్వండి. ఆయన అన్నాడు నవ్వి, భీష్ముణ్ణి నువ్వు ఈ జన్మలో చంపలేవు, సాధ్యం కాదు. ఈ మేను విడిచి నీ వేగిన ఎప్పుడు ద్రుపద భూ విభునకు తొల్త పుత్రివై పుట్టి పిదప పుత్రాకృతిగాంచి శిఖండి నామమున ఉద్దండ బాహుబలమున కోదండ పాండిత్యమును పటు శౌర్యంబునొప్ప ప్రశస్తికెక్కి అని చంపగలదానవాతని నా మాట తప్ప దూరడుమని చెప్పి హరుడు సనియే ఆ ప్రొద్దు సమిధలు చాలా కూడవేయిచి అనలంబు కూర్చి అవినత క్రోధ దీప్త మూర్తి భీష్మ వధించుదాననొచ్చు సొలసొచ్చి మునులకు అద్భుతముగా. ఎప్పుడైతే పరమేశ్వర సాక్షాత్కారమే పొందిందో మునులందరూ పరుగు పరుగున వచ్చారు. అయ్య బాబోయ్, ఒక స్త్రీ గంగ శాపాన్ని దాటి శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది. అంబ ఒక గొప్ప దర్శనీయ మూర్తి అయిపోయారు. అందరూ వచ్చారు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు ఆవిడ వరం అడిగింది, నేను భీష్ముణ్ణి చంపాలని. ఆయన అన్నాడు, ఇప్పుడు కుదరదు, ఈ జన్మలో నువ్వు చేయలేవు. కానీ నీకు ఈ జన్మ పూర్తయిపోయిన తర్వాత వచ్చే జన్మలో ద్రుపద మహారాజు గారికి కూతురు వై పుడతావు. కూతురు వై పుట్టి కొంతకాలం కూతురుగా ఉండి తర్వాత కొడుకుగా మారిపోతావు. అలా కొడుకుగా మారిపోయిన తర్వాత యుద్ధ భూమిలో భీష్ముడికి ఎదురు నిలబడతావు. నిలబడినప్పుడు భీష్ముడు నీతో యుద్ధం చేయడం కుదరదు, నా వరం ఉంది కాబట్టి నువ్వు భీష్ముణ్ణి పడగొడతావు యుద్ధభూమిలో. అప్పుడు భీష్ముడి మరణానికి కారణమవుతుంది. కాబట్టి ఈ జన్మలో మాత్రం భీష్ముడిని చంపవు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది. ఆమె అంది, వచ్చే జన్మలో భీష్ముడిని చంపేస్తానన్నావు కాబట్టి, నేనే భీష్ముడి మరణానికి కారణం అవుతానన్నావు కాబట్టి నా ఆయుర్దాయం పూర్తయ్యే వరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టేసి చంపేయాలి భీష్ముడిని అని వెంటనే ఎండుకర్రలు తెచ్చి పేర్చి అగ్నిని రగల్చి అందులో దూకి చచ్చిపోయింది. అంటే అసలు ఆ పగకి ఎక్కడైనా అర్థం ఉందండి? దానికి ఏమైనా అంతుందా? అంటే ఆవిడ తనంత తాను శరీరం పడిపోయే వరకు కూడా ఇక వేచి ఉండలేకపోయింది. అంతసేపు నేను ఆగలేను, నాకు ఉత్తర జన్మ వచ్చేయాలి, వచ్చేసి నేను భీష్ముడిని చంపేయాలి. ఏమిటి అర్థం లేని కోరిక? పరమశివుడంతటి వాడిని దర్శనం చేయడం ఏమిటి, ఇంత తపస్సు చేయడం ఏమిటి,
గుండెల్లో ఆ కక్ష ఏమిటి, ఆ పగలేమిటి అంటే దానికి ఏమని చెప్పాలి? ప్రారబ్ధం అని చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.